వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాల్మీడు పంచాయతీ పరిధిని పామంజి గ్రామంలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. చిన్న చెరుకూరు గ్రామానికి ఆర్టీసీ సిటీ బస్సును ప్రారంభించారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులు సోమశిలపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుపతి జిల్లా వాఘాడు మండలం వాలిమేడు పంచాయతీ పరిధిని పామంజి గ్రామంలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొనవలసి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల పాల్గొనలేకపోయారు. అయితే ఫోన్ కాల్ ద్వారా గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడారు. సాధారణ ఎన్నికల్లో పామంజిగా గ్రామస్తులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చుకునే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులో కార్యక్రమం నిర్వహించి మరింత మేలు చేశారని తెలిపారు. ఆక్రమణలో ఉన్న CGF భూమిని DKT పట్టాలు చేసి గ్రామస్తులకు అందజేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం గూడూరు బీజేపీ పార్టీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ మొత్తం వాలమేడు గ్రామ పంచాయతీలో 1000 ఎకరాలు ఉంటే వాటిలో 600 ఎకరాలు పట్టా భూమి అని, 400 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నదని, వాటిలో 160 ఎకరాలు CGF భూమి ఉన్నదని, వాటికి వెంటనే DKT పట్టాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నరెడ్డి విజయశేఖర్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, సర్పంచ్ రౌతు శంకరమ్మ, మాజీ జడ్పీటీసీ ప్రమిళ, దయాకర్, వెంకటకృష్ణారెడ్డి, కొంచెం రఘు, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మీ క్షేమం, మీ బిడ్డల బంగారు భవిష్యత్ కాంక్షించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు. జరిగింది. అలాగే మరికొద్ది క్షణాలలో ఈ సభ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల భూముల్ని గతంలో కానీ గత 5 సంవత్సరాల్లో కానీ చాలా మంది పెత్తందారులు ఆక్రమించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మన భూములు, మన తాతల భూములు, మన నాన్నగారి భూముల్ని వేరే గుంట్లు వాళ్ళ వ్యవసాయానికి వాడుకునే పరిస్థితి ఉంది. ఎస్పెషలీ ఈ ఊరు చాలా ప్రభుత్వ భూములు గొప్ప చేతిలో ఉన్నాయి. అది మీకు కూడా తెలుసు. కానీ మీరు బయటపడాలంటే భయపడతారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ వద్దకే వచ్చి ఎవరికైనా ఎక్కడైనా సరే మీ ప్రాంతాన్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తుంటే అది తిరిగి మీకు ఇచ్చేదానికి ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి పేదవాళ్ళు మనందరం కూడా 20 ఏళ్ల కాలం ఇట్లాగే ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. మన భూముల్ని ఆ రోజు మన తాతలో లేకపోతే మన నాన్నలో అప్పుగా గొప్పవాడికి ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకొని ఇచ్చి అది కట్టలేక మనం వాళ్ళకి మొత్తం భూమిని ఇచ్చేసే కార్యక్రమం కూడా జరిగే విషయాలు కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను, అక్కడ మా పేదవాళ్ళ భూములు ఎవరు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఈ విషయంలో నేను ఒక ఎమ్మెల్యేగా, గూడూరు శాసనసభ్యుడిగా, పేద కులాల్లో పుట్టిన ఎమ్మెల్యేగా ఈ విషయంలో కూడా ఎక్కడో కాంప్రమైజ్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే మా పేదవాళ్ళ యొక్క సహాయ సహకారాలు. ఈరోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా 2వసారి ఎన్నికయ్యాడంటే నా పేదవాళ్ళ యొక్క దీవెనలు, సహాయ సహకారాలు. పెద్దవాళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా చేసిన నా పేదవాళ్ళు నాకు చేసి ఈరోజు నాకు శాసనసభ్యులు గెలిపించారు. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రెవెన్యూ అధికారులు దయచేసి మా వాళ్ళు ఇచ్చే అర్జీల్ని సులభంగా పరిశీలించమని చెప్పి రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పుడు ఈ యొక్క రెవెన్యూ సమస్యలు అవుతున్న గ్రామంలో చాలా మంది పేదవాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా, పొలాలన్నీ కూడా గొప్ప వాళ్ళ చేతిలో ఉన్న విషయాన్ని కూడా కొత్తగా వచ్చి వెంకటరావు గారు మీకు తెలియకపోవచ్చు. కానీ పాతగా ఉన్న విజయనగరం
కొడతామంటే ఆశ, కొడతానంటే భయం మా వాళ్ళకి. కాబట్టి వాళ్ళు బయటికి చెప్పలేని పరిస్థితి. కానీ మీరు రెవెన్యూ అధికారులకు వాస్తవాలు తెలుసు. ఎక్కడ ఏ పేదవాడి భూమిని ఏ దీనిలో ఏర్పాటు చేయి సైక్లోన్ బిల్డింగ్ లో కూర్చొని పామంజి గ్రామస్తులు వాల్మేడ పంచాయతీలో ఒక్క నిమిషం అందరితో వాల్మేడ పంచాయతీలో అందరితో నేను మాట్లాడాలా. ఆ గ్రామస్తులతో చిన్న ఊరు అంటే గ్రామం పర్వాలేదు, ఎంతమంది ఉన్నా ఆ ఊర్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మాట్లాడాలన్నాడు. అయితే ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల లాస్ట్ మినిట్ దాకా రావాలని ప్రయత్నం చేసి రాలేకపోయాడు. నిజంగా మీ అందరితో మాట్లాడాడు, సారీ కూడా చెప్పాడు. కానీ ఆయనకి రాకపోయినా మనసంతా పామంజి మీద ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ పామంజితో స్పెషల్ ఇంటరాక్షన్ ఉంది, ఆయనకి సంబంధాలు ఉన్నాయి బాగా ఈ పామంజి గ్రామంతో ఉన్నాయి. అందుకని రావాలా. ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా మనకు హామీ ఇచ్చాడు, ఈ గ్రామంలో ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత వస్తాను, వచ్చి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని. అయితే ప్రధానంగా ఈ పామంజి వాల్మేడు ఉంది, వాల్మేడులో పెద్ద సమస్యలు లేవు. పామంజికి సంబంధించి సుమారుగా 1000 ఎకరాల పొలం ఉంది ఈ గ్రామంలో. 1000 ఎకరాల పొలం ఉంటే 600 ఎకరాలు మాత్రమే పట్టా ల్యాండ్, మిగతా 400 ఎకరాలు దగ్గరగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే దాంట్లో CGFS 160 ఎకరాలు ఇచ్చినారు, ఇంచుమించుగా 160 ఎకరాలు ఇచ్చినారు CGFS. మిగతా ఒక 100 చిల్లర ఎకరాలు చెరువులు అయితేమి, గుట్టలు అయితేమి, అదేవిధంగా ఖాళీగా ఉన్న ఇంకా పురుగులు అయితేమి, అనాదినాలు అయితేమి, గ్రామ ప్రాంతాలు అయితే ఇంకా 120 ఎకరాలు ఉంది. అయితే ఈ 161 ఎకరాల్లో అన్ని ఊర్లో DKD పట్టాలు చేశారు. మనూరుకు మాత్రం ఆ CGFS గానే ఉంది. కారణం ఏంటంటే రొయ్యలు గుంటలు ఉన్నాయి కాబట్టి మనం చేయమని చెప్పి గత గవర్నమెంట్ లో చేయలేదు. అనుకోమంటే గత గవర్నమెంట్ లో చూడొచ్చు. వాళ్ళు ఎందుకో మన గ్రామాలని, మన పంచాయతీ, అదేవిధంగా వాగర్ తూపిలపాలెం పంచాయతీ దాన్ని పక్కన పెట్టారు. కొన్ని గ్రామాల్లో రొయ్యల గుంటలు ఉన్నా కూడా వాళ్ళకి DKD పట్టాలు ఇచ్చి వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు చూసారు మన గత గవర్నమెంట్ లో. అయితే ఎమ్మెల్యే గారు ఈడకి రాగానే ఆ రోజు ఎలక్షన్ లో మనం అడిగాం, అలా మా అందరికి DKD పట్టాలు చేపించి పాస్బుక్లు ఇప్పిస్తే లోన్లు తీసుకుంటారు మా వాళ్ళు, రేపు ఫ్యూచర్ లో అమ్ముకునే అధికారం ఇస్తే మా వాళ్ళు దాని వాల్యూ గవర్నమెంట్ లో అమ్మితే సగం డబ్బులే ఇస్తారు, పెద్ద పట్టా 10 లక్షలుగా దాని రేటు మారుతుంది, అవసరాలు తీరుతాయి, ప్రధానంగా లోన్లు తెచ్చుకోవచ్చు అనేది. అయితే ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా చెరువు ప్రాబ్లం ఉంది పామంజిలో. ఈ చెరువుకి నీళ్లు రావాలంటే వాల్మేడు చిన్న చెరువు పెద్ద చెరువు నుంచి రావాలా, ఆ చెరువు మళ్ళీ అక్కడ డెవలప్ చేయాలా. అదేవిధంగా మనకి చెక్ డ్యామ్ కట్టారు గత గవర్నమెంట్ అంటే వైసీపీ కాదు, అంతమంది TDP గవర్నమెంట్ చెక్ డ్యామ్ కట్టారు. చెక్ డ్యామ్ కానించి ఒక 2 మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఒక 50 లక్షలతో మన చెరువు నిండిపోతుంది. ఒక వారం రోజులు ఆ 2 మోటార్లు రన్ అయిపోతాయి. అలాంటి పథకాల నుంచి ఈరోజు అనౌన్స్ చేయాలని వచ్చాడు సునీల్ అన్న ఇక్కడికి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. కానీ నాకు ఫోన్లో చెప్పాడు, నేను రాకపోయినా కూడా మనమైతే ఏదైతే ఎలక్షన్ రోజు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేరుస్తాం, అదేవిధంగా చెరువును డెవలప్ చేస్తాం, అదేవిధంగా ఎవరికైతే ప్రభుత్వ ల్యాండ్ ఉందో వాళ్ళందరికీ పాస్బుక్లు తీస్తానని చెప్పి సునీల్ అన్న హామీ ఈమెని చెప్పడం జరిగింది. గట్టిగా ఒకసారి మన ఎమ్మెల్యే గారికి గట్టిగా ఈమెని చెప్పాడు. ఖచ్చితంగా ఈ రొయ్యల గుంటలు అనేటివి ఇంకా శాశ్వతం కాదు. ఇప్పుడు మనకి చెక్ డ్యామ్ ఉంది, చెరువు ఉంది. చెరువు డెవలప్ అయిన తర్వాత MDO గారు కూడా ఏడే ఉన్నారు, NREGS కింద ఆ పాండ్లు చదవ చేసుకున్నానికి మీరు ఎస్టిమేట్లు వేసి మాకు మీరు సహాయం చేస్తే ఆ పాండ్లు చదవ పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటే పామంజిలో ఉన్నంత రిచ్గా ఇంకెవరు ఉండరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధికారులు కూడా. ఎందుకంటే దగ్గర ఒక కుటుంబానికి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు వస్తారు సార్. ఖచ్చితంగా మనందరం కలిసి ఈ టీం, మీరు అధికారులు, మనం పొలిటికల్ గా మేము NDA కూటమి మనందరం కలిసి ఒక మోడల్ విలేజ్ లాగా ఈ గ్రామాన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ సహాయ సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాం సార్. అదేవిధంగా వాల్మేడికి సంబంధించి అదేవిధంగా BCలు అయితేమి, గిరిజన్స్ అయితేమి కొన్ని పొలాలు వాళ్ళకి పట్టాలు ఇచ్చడం జరిగింది సార్. ఆ పట్టాలు కూడా రొయ్యల గుంటలు చేసుకున్నారు. ఎందుకంటే వ్యవసాయానికి పనికి రాలేదు కాబట్టి రొయ్యల గుంటలు చేసుకున్నారు. వాళ్ళకి DKD పట్టాలు ఇస్తే ఏదన్నా లోన్లకు, పిల్లకాయలు చదువుకునే దానికి, ఏదన్నా షూరిటీ పెట్టుకునే దానికో పనికి వస్తుంది. ఖచ్చితంగా రొయ్యల గుంటలు ఇప్పుడైతే ఉపయోగం లేదు, లాస్ లో ఉన్నాయి అన్ని రొయ్యల గుంటలన్నీ. ఖచ్చితంగా మీరు మాకు DKD పట్టాలు కలెక్టర్తో మీరు స్పెషల్ గా మాట్లాడి ఈ పంచాయతీలో DKD పట్టాలు ఇచ్చి మా అందరికి పాస్బుక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ రెవెన్యూ మన MRO గారిని కోరుకుంటా ఉన్నాను నేను. అయితే మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు చాలా గ్రామాలు ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో. పామంజిలో సెటిల్ చేయాలి పురుష, పామంజిలో ల్యాండ్స్ ఉన్నాయి, పామంజిలో వాళ్ళు ఎవరు ఉన్నాయన్న ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పామంజిలో ఉండే ఏదైతే పొలాలు ఉన్నాయో ఖచ్చితంగా మీ అందరికి మళ్ళీ
ఎవరికైతే ఇప్పుడు ఉన్నాయో పొలాలు వాళ్ళకి పట్టాలు పాస్బుక్లు చేయించి మిగతా ఎవరికైనా ఉన్నాయో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి ఈ పంచాయతీలో ఖచ్చితంగా మళ్ళీ ఇటు జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ గ్రామంలో పేదవాళ్ళు లేకపోతే పక్క గ్రామాన్ని పెడతారు. ఈ గ్రామంలోనే పేదవాళ్ళు ఉంటే మన గ్రామంలోనే మళ్ళీ ఖచ్చితంగా ఈ గ్రామంలోనే పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రెవెన్యూ సదస్సులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వదిలేటప్పటికీ మన ఊర్లో చెరువులు కొంత ల్యాండ్స్ సదరు పెట్టుకోవటం, కొంత పైరు వేసుకోవటం, ఇదే సీజన్లో వస్తే ఇదే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఖచ్చితంగా 2-3 years ఉంటారు. తీసుకుపోయి సార్ మీరు గతంలో వచ్చినప్పుడు అంతా కష్టం చెప్పి చూపించాం, ఈ రోజు వ్యవసాయం చేస్తామని చెప్పి మీరందరూ కలిసి రండి, గ్రామం అంతా కూర్చొని మాట్లాడుకోండి, మనకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా చేయించుకుంటామని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే లేట్ అయింది, ఎవరు తప్పుగా భావించే కోరాడు రాలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు కాలనీ ఇళ్ళు లాగిన వదులుంటారు. ఎవరికైతే కాలనీ ఇళ్ళు కావాలో వాళ్ళందరూ సచివాలయం పోయి క్యాష్ టు ఇన్కమ్, అదేవిధంగా ఆధారు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ తీసుకుపోయి ఖచ్చితంగా ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకే ఇల్లు వస్తుంది. అదేవిధంగా పెన్షన్ కావాల్సిన వాళ్ళు కూడా ఆ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే పెన్షన్ లాగిన్ వదలంగానే అవుతుంది. తర్వాత రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ లాగిన్ కూడా వదులున్నారు. ఇంకా గైడ్ లైన్స్ రాలేదు లాగిన్ కి, రేషన్ కార్డ్స్ కి. రాగానే రెడీగా మనం ఉంటే ఎప్పుడైతే వదులుతారో లాగిన్ లో మనం ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి చేసిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో ఓట్లు ఎలక్షన్లు అయిపోయి పామంజిలో కానీ వాల్మేడ్లో కానీ ఇప్పుడు ఏ అయితే మన ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో, ఏ అయితే చిన్న చిన్న వివాదాలు ఉన్నాయో, అంటే వివాదాలు అంటే ఏమి లేవు, మనమే ఉన్నాయి, మనం పాస్బుక్లు చేసుకుంటాం. అవతల మనం సంగతి పక్కన పెట్టేస్తే పాస్బుక్లు డీకేడీ పట్టాలు తీసుకొని వచ్చే సంవత్సరం కల్లా ఎన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ పిలవంగానే అందరూ వచ్చి ఎమ్మెల్యే గారు వస్తారు, ఇంకా సంతోషంగా వచ్చారు. ఇంకో రోజు ఖచ్చితంగా పావంజీ తీసుకొస్తాను, ఒక 2-3 hours మిమ్మల్ని కూర్చొని పెట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో మీతో మాట్లాడిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లాకూరు మండలం చెంచేడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు సుళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం, సుళ్లూరుపేట శాసన సభ్యురాలు నిలవల విజయ్ శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ప్రభుత్వ కార్యాలయాలపై వైపు తిరగకుండా ప్రభుత్వ అధికారులనే ప్రజల వద్దకి పంపిస్తూ ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎన్నో అరాచకాలు చేశారని, సదస్సుల ద్వారా సామాన్య ప్రజలు వారి భూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా అధికారులు పనిచేయాలని వారు తెలియజేశారు. సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేరువుగా అమ్మగారు అధ్యక్షతన జరుగుతూ ఉంది. రికార్డులన్నీ మా తాత ముత్తాతలు మనకున్న విస్తరణలో కూడా తగ్గించి మన పేరుని కోరిపై 1B ఇచ్చేసి అదిగా ఆయన మీ భూములు మీకున్నాయా లేవా అనే దాని గురించి ఇక్కడికి ఇచ్చేశారు. ముఖ్యంగా మన సుళ్లూరుపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయశ్రీ దయచేసి ఆయన చెప్పారు ఎంఆర్ఓ గారు కొన్ని సమస్యలు మన గ్రామంలో వాటి మనం ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సుమారు 18 గంటలు ఆయన కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వ్యక్తి. ప్రజా సమస్యల్ని, భూ సమస్యల్ని తెలుసుకునే అవకాశం అధికారులకు ఇచ్చాడు. వాటికి పరిష్కారానికి కనుగొనమని చెప్పని అధికారులు ఆదేశించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని రెండు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేస్తే అవన్నీ కూడా అధిగమించి
ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అయితేమి, లేదా వికలాంగుల పెన్షన్లు అయితేమి, వితంతువు పెన్షన్లు అయితేమి అన్నీ కూడా 1వ తారీఖునే టెన్షన్గా ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనం చేస్తాం. టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఎవరికి ఏ భూమి చెందుతుందో తెలియని భయాందోళనలో ప్రజలందరినీ పెట్టారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2వ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేసి ప్రతి ఒక్కరికి తనున్నానని భరోసా కలిగించారు. అలాగే మా భూమి మా హక్కు అనే నినాదంతో ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ని తీసుకొచ్చి మనకు భరోసా కల్పించిన నారా లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గత ప్రభుత్వం వల్ల ఎన్నో ల్యాండ్ కబ్జాలు అయ్యాయి, రీసర్వే పేర్లంటూ ఎంత జనాలందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. వీటన్నిటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించడానికే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరెవరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా దానివల్ల అంటే పరిష్కారం సరిగ్గా అవ్వట్లేదని మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామంలో అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని పంపిస్తూ ఇక్కడే అందరి ముందే పరిష్కారం అయ్యేలాగా మీరు ఇవాళ ఇస్తే మీకు ఒక 40 days 45 daysలోనే పరిష్కారం చూపించేలాగా అధికారులకి అలాగే మాకు కూడా సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు నగరంలో అయ్యప్ప గుడి సెంటర్ నుంచి తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకుడు గ్రామానికి ఆర్టీసీ సిటీ బస్సును ప్రారంభించారు. ఈ మేరకు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నన్నపరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బస్సును ప్రారంభించారు. అల్లీపురం, పెద్ద చెరుకూరు, గుడిలపాడు, నరకూరు, చిన్న చెరుకూరు ప్రజలకు ఉపయోగపడేలా నూతన సర్వీసును ఏర్పాటు చేశారు. సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా ఊర్ల మీదుగా సిటీ బస్సు నడపడం శుభ పరిణామం అన్నారు సోమిరెడ్డి తెలిపారు. సురేష్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతభిస్సీరసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం. దేవేం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేషు మూర్జం దుహాన ధేనుర్వాగస్మానుపతిష్ఠతైతో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతధియానుకూల శుభఫలవాప్య సిద్ధిరస్తు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణలతస్య. ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా ఊళ్ళ మీద నరుకూరు, ఆయన ఊరు చిన్న చెరుకూరు, మా ఊరు అల్లిపురం వీటన్నిటి మీద ఒక సిటీ బస్ లాగా అయ్యప్ప గుడి దాకా ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చాం. భాగం దేవేభ్యో విదతాచాయం చంద్రమా ఆశ్రతి దీర్ఘమాయు. ఓం ధ్రువంతే రాజావర్ణాయ మానోర్నాయ జ్యోతిషసామే చక్రే భాగం దేవేభ్యో విదతాచాయం చంద్రమా ఆశ్రతి దీర్ఘమాయు. నెల్లూరు జోన్ ఆర్టీసీలో ప్రయాణికులకు చాలా బస్ సౌకర్యాలు చేయాల్సిన అవసరం ఉంది. మొదటగా ఈరోజు మన సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, అదే రకంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నరుకూరు, చిన్న చెరుకూరు బస్సుని ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక 100 బస్సులు కూడా మనకి టౌన్ సర్వీసులు ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. నిన్ననే మంత్రి గారు కూడా, నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. చేయాల్సింది చాలా ఉంది. అందరి ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క సహకారంతో ఈ నెల్లూరు జోన్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఒక ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడంలో మా వంతు మేము కృషి చేస్తాం.
వెంకటగిరి నియోజకవర్గం రావూరు మండలంలోని బొజ్జనపల్లి గ్రామ పంచాయతీలో వ్యర్థ పరిశ్రమలను వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం చెట్లు నాటారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పోలంరెడ్డి తెలిపారు. ఏపీ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన మొట్టమొదటిసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో రావిగుంటపల్లి రాపూర్ మండలంలోని బుజ్జన్పల్లి పంచాయతీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ యూనిట్ 2 నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ యూనిట్ కి మేము రావడం జరిగింది. ముందుగా ఏపీఎంసీఎల్ ఏం చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హజార్డస్ కానివ్వండి, నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ప్రాపర్ గా డిస్పోజ్ అవుతున్నా, రీయూజ్ ఎలా రీయూజ్ చేయాలి, అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు, రీయూజ్ ఎలా రీయూజ్ చేయాలి, అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు, ఎలా డిస్పోజ్ చేయాలనేది ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ ని డెవలప్ చేసి కంటిన్యూస్ గా హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్డస్ వేస్ట్ అంతా కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. అలానే లాజిస్టిక్స్ ద్వారా ఎక్కడికి ఈ హజార్డస్ వేస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నాము, అలానే ఈ హజార్డ్ వేస్ట్ ఎక్కడికి తరలిస్తున్నారు, ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అని ఇదంతా కూడా ఏపీఎంసీఎల్ పరిధిలో మేము ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము ఇప్పటికే చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రెజెంట్లీ కార్పొరేషన్ పరిధి హజార్డస్ వేస్ట్ ని కంప్లీట్ గా మానిటర్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో నాన్ హజార్డస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి, అలానే ఈ వేస్ట్ కానివ్వండి, అలానే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి, బ్యాటరీ వేస్ట్ ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ అండర్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే సిస్టమ్ ని మేము రానున్న రోజుల్లో తీసుకురాబోతున్నాము. అందులో భాగంగా ఏదైతే హజార్డస్ వేస్ట్ ని డిస్పోజ్ చేస్తారో ఆ డిస్పోజల్ ఎక్కడైతే చేస్తారో ఆ టీఎస్డీఎఫ్ ప్లాంట్స్ అని అంటారు, ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ, ఈ ప్లాంట్ కి రావడం జరిగింది. ఇవి ప్రధానంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక ప్లాంట్ ఉంది యూనిట్ 2, యూనిట్ 1 ఒకటి విశాఖపట్నంలో ఉంది. యూనిట్ 2 ఏదైతే ఉందో ఇది రాయలసీమ అలానే కొన్ని మనకి పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే ఇప్పటికే 8 జిల్లాల నుంచి వచ్చే హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్డస్ వేస్ట్ అంతా కూడా ఈ టీఎస్డీఎఫ్ ప్లాంట్ ద్వారా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. అది ఒక పక్కన ల్యాండ్ ఫిల్ చేయడం కానివ్వండి, లేదా ట్రీట్మెంట్ చేసి పర్యావరణాన్ని కాపాడుకుంటూ అలానే ఈ పరిశ్రమలకి ఏదైనా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైనా ఉపయోగకరంగా ఉండేటట్టు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ నేను ఇవాళ ఈ సైట్ కి ఇక్కడ విజిట్ చేసి ఈ యూనిట్ 1 ఏదైతే ఉందో కోస్టల్ మేనేజ్మెంట్ వేస్ట్ ప్రాజెక్ట్ దాన్ని యూనిట్ 2 ఎవరు చూస్తున్నారు కంపెనీ రీసస్టైనబిలిటీ అనే కంపెనీ వాళ్ళు ఇది చేస్తున్నారు. వీళ్ళన్నీ ఎలా చేస్తున్నారు, ఎలాంటి ప్రాసెస్, ఈ ప్రక్రియ అంతా కూడా మేము దగ్గరుండి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది. ఇవాళ ఇది కేవలము అంటే దీని ద్వారా వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు నాకు కూడా ఎలా ఈ హజార్డస్ వేస్ట్ ని డిస్పోజ్ చేస్తున్నారు అనేది ఒక అవగాహన కలిగింది. డెఫినెట్ గా ఈ టీఎస్డీఎఫ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ళ సలహాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అలానే ఏపీఎంసీఎల్ లో కూడా మేము దీన్ని ఎలా సాల్వ్ చేయాలో డెఫినెట్ గా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నాము. అలానే ఈ రానున్న రోజుల్లో బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి అవన్నీ వీళ్ళకి ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది, కానీ ప్రాపర్ గా 100% ఇవన్నీ కూడా జరగట్లేదు. కేవలము ఎమర్జెన్సీ నీడ్ లో దాన్ని చేపడుతున్నామని చెప్పడం జరిగింది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు చైర్మన్ గారికి అలానే అక్కడ ఎండీ గారితో మాట్లాడి బయోమెడికల్ కూడా జరిగే విధంగా ఇక్కడ టీఎస్బీపీలో ఆల్రెడీ టీఎస్డీఎఫ్ లో ఆల్రెడీ వీళ్ళకి ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని ద్వారానే జరిగేటట్టు ఇది కూడా ప్రాపర్ మానిటరింగ్ జరిగేటట్టు డెఫినెట్ గా మేము చర్యలు తీసుకుంటాము. ఈ రోజున ఈ ప్లాంట్ ఇన్స్పెక్షన్ లో మేము చాలా తెలుసుకోవడం జరిగింది.
వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా ఈ హజార్డస్ వేస్ట్ ని డిస్పోజ్ చేస్తున్నారు, దీని ద్వారా పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం అనేది మేము మేమైతే చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాం ఈ ప్లాంట్ ఆపరేషన్ మీద. డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇండస్ట్రీస్ కి హెల్ప్ చేస్తూ అలానే పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏపీఎంసీఎల్ ముందు అడిగేస్తుందని చెప్పి ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ రామకృష్ణ గారికి అలానే ఇక్కడ మాకు సహకరించిన పీసీబీ ఆఫీసర్ ఎన్వైరన్మెంటల్ ఆఫీసర్ సతీష్ కుమార్ వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ రామకృష్ణ గారికి అలానే ఇక్కడ మాకు సహకరించిన పీసీబీ ఆఫీసర్ ఎన్వైరన్మెంటల్ ఆఫీసర్ సతీష్ అశోక్ కుమార్ గారికి అలానే నాతో పాటు ఇక్కడ మా ఏపీఎంసీఎల్ నుంచి వచ్చిన జిఎం గారు వెంకటేశ్వర గారికి అలానే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేటివ్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియడం జరిగింది. ఎలా ప్రాసెస్ చేస్తామో ఎలా ఇదంతా కూడా డిస్పోజ్ చేస్తామో అవన్నీ కూడా చెప్పడం వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి అందరూ కూడా నా తరపున మా ఏపీఎంసీఎల్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వ్యర్థాలు ఎలా వస్తాయి, ఈ వ్యర్థాలన్నీ కూడా ఎక్కడైనా యూటిలైజ్ చేయొచ్చా, ఒక సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి ఇవాళ యునైటెడ్ నేషన్స్ నుంచి మాట్లాడటం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, బయట ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్కి వెళ్తే కూడా సర్క్యులర్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ సర్క్యులర్ ఎకానమీ గురించి దూరదృష్టి ఉన్న నారా చంద్రబాబు గారు గత ప్రభుత్వంలోనే 2018 సంవత్సరంలోనే ఈ టీఎస్డీపీ పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా సెటప్ చేయడం జరిగింది. ఇలాంటి ప్లాంట్ ఆల్రెడీ విశాఖపట్నంలో కూడా ఉంది. మీరు దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు హజార్డస్ వేస్ట్ ని పర్యావరణానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నారా చంద్రబాబు గారు. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇవాళ పర్యావరణం మీద చాలా దృష్టి కేంద్రీకరించారు. రానున్న రోజులు ఖచ్చితంగా ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలం వీరుపాక్షపురం గ్రామ సమీపంలో స్వర్గముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డితో గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు రాత్రి వేళలో కూడా ఇసుకను ట్రాక్టర్లతో తీసుకువెళ్తున్నారని, తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావిగలదని పేర్కొన్నారు. ఈరోజు తొట్టంబేడు మండలం విరుపాక్షపురం రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, ముఖ్య నాయకులు, పోలీసు వ్యవస్థ అట్నే ఇక్కడి నుంచి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మొదటి మాట చెప్పింది, కలెక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కువగా వినపడే ఊరి పేరు విరుపాక్షపురం. ఏం సార్ అంటే ఇక్కడి నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రావడం, అట్నే ముఖ్యంగా శాండ్. ఇక్కడ ఉన్న శాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన 5 సంవత్సరాలు టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్టం ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది. దీనికి ఒక చెక్మేట్ పెడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకోదానికో లేదా అనేక కారణాలకు వాడుకోదానికో ఈ శాండ్ అనేది మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేసిన మాట మీకు తెలిసింది. కలెక్టర్ గారే స్వయంగా ఆయన రీచ్ రావడం అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు అవర్ రీచ్. ఇక్కడ ఏంటంటే ఊరు వాళ్ళు కూడా సమస్య చెప్తా ఉంటారు. ఉన్న బోర్లు అవన్నీ ఉన్నాయి, పైపులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇష్టారాజ్యంతో వేస్తున్నారు. ఎందుకంటే అవతల పక్క చెరువు పారుతుంది కాబట్టి, ఇటుపక్క ఇసుక ఉంది కాబట్టి ఇటు నుంచి తీసుకుపోతున్నారు. దీనికి మూడు మార్గాలు చెప్పాం. రేపు ఎల్లుండో మరి ఆర్డీఓ గారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరి నుంచి 2-3 సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలా, అట్నే స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకొని సిఐకి ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే పర్మనెంట్ ఒక పోలీసు వాళ్ళు పెడతాం, చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న నిండు ప్రాణాలు ఉండిపోయినాయి అటు తాగే తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసాం, అది వేరే కదా. కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే అవసరమైతే కాదు, ఇక్కడే ఎంట్రన్స్లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎందుకంటే చిన్న పిల్లలు దోలేస్తున్నారు ట్రాక్టర్లు, ఏదో నేను రోజుకి 500 వస్తాయని చెప్పి తోడడం జరుగుతుంది. అది విపరీతమైన ట్రాక్టర్లు వస్తూ ఉంటాయని చెప్పి స్థానికులు చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఒక అడ్డుకట్టు వేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, స్థానికులు ఇబ్బంది లేకుండా తీసుకొని దీనికి చెక్ మేట్ పెట్టి వచ్చే
ఈ 5 రోజుల్లోనే ఒక పెను మార్పు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ, మన గ్రామస్తులకి అందరికీ కూడా నా తరపున, కలెక్టర్ గారి తరపున మాటిస్తూ, అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో వీరుపాక్షపురంకి రావడం జరిగింది. ఈ ఊర్లో ఏంటంటే మొదటి నుంచి సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిపి ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఎక్కువ మంది గ్రామస్తులు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భూ సమస్యలతో పాటు ఇక్కడ మనకి ఇసుక సమస్య ఒకటి ఎక్కువ ఉందని చెప్పున్నారు. దాంట్లో భాగంగానే ఏంటి ఆ సమస్య, ఏంటి, ఎట్లా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి నేను, ఆర్డీఓ గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఉచిత ఇసుక విధానంలో ఏ చెరువు నుంచి కానీ, నది నుంచి కానీ, ఎడ్ల బండిలో కానీ, ట్రాక్టర్లో కానీ లోకల్ అవసరాల కోసం మేరకు ఇసుక తీసుకెళ్ళడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే కాకపోతే ఏమంటే ఈ ఊర్లో రాత్రి పగలు కూడా ఇసుక తీయడంతో కొంచెం ఊర్లో గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు కూడా ట్రాక్టర్లు ఇక్కడికి రావడం, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఇల్లీగల్గా కూడా కొంతమంది సొంత అవసరాలకు కాకుండా ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా డంప్ చేసి అక్కడ హోర్డింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ట్రిప్పర్లో తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తున్న సమాచారం రావడంతో ఇక్కడ ఈరోజు ఇద్దరం కూడా రావడం జరిగింది. ఇక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థను పెట్టి ఒక విఆర్ఓ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ని పెట్టి రౌండ్ ద క్లాక్, అదేవిధంగా ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓ గారికి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరా పెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, అంటే ఉదయం పూట మాత్రమే, సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తోలుకునే విధంగా, అదేవిధంగా ఇల్లీగల్గా ఎటువంటి ఇసుక వెళ్లకుండా కూడా కేవలం సొంత అవసరాల మేరకే ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో ఎవరికి కూడా ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటాం. మీ అందరికి తెలిసిందే, మనకి ఏదైతే డంపింగ్ యార్డ్ అంటే స్టాక్ యార్డులు మనం కొత్తగా జిల్లాలో 3 చోట్ల పెట్టున్నాం. ఎందుకంటే మనకి ఇసుక ఎక్కువ దొరికేది స్వర్ణముఖి ఎమ్మటి దొరుకుతుంది. అది గూడూరు, అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో మనకి సూళ్ళూరుపేట అంటే మనకి సూళ్ళూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు పరిసరాల్లో మనకి ఎక్కువ అందుబాటులో ఉంటుంది. కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మనకి ఇక్కడ డంప్ యార్డ్ లేదు. అదేవిధంగా రేణుగుంట, శ్రీకాళహస్తి, తొట్టంబేడి ఇటువంటి ఏరియాల్లో బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం గౌరవ శాసనసభ్యులు గారు కూడా రిక్వెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 3 పెట్టాము. తిరుపతి చుట్టుపక్కల పరిసరాల్లో 2 పెట్టడం జరిగింది. ఒకటి గాజుల మండలంలో పెట్టాము. ఇంకొకటి కూడా స్టాక్ పాయింట్ అతి త్వరలోనే మనకి కాళహస్తి నియోజకవర్గంలో ఒక అనువైనటువంటి స్థలం చూసి అందరికీ ఎక్కడైతే అందుబాటులోకి వచ్చి తక్కువ రేటుకి వచ్చే విధంగా ఆ స్టాక్ పాయింట్ నుంచి కూడా మనకి స్టాక్ పాయింట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులు సోమశిలపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ నిర్వీర్యం చేసింది. సోమశిల ప్రాజెక్టు దెబ్బతినడానికి కారణం వైసీపీ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లో గ్రీసు కోసం 7 కోట్లు అడిగితే పైసా ఇవ్వలేదు, మీరు రైతుల గురించి మాట్లాడేది అని నిలదీశారు. దాని ఫలితం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందని అన్నారు. నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిపే ధైర్యం లేని వైసీపీ మాజీలు ఇప్పుడు రైతుల పట్ల కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల పరిధిలోని సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు 3649 నోటిఫికేషన్ ఇస్తే 3553 సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని ఓటర్ లిస్టులో సరిగా లేకుంటే నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక
కొన్ని మిగిలిపోయాయి. మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 96 ఇంకా ఖాళీ ఉన్నాయి. ఆ 96 టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ వివిధ సంఘాల్లో ఉన్నాయి. ఈ 96 కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు. కానీ ఈ 96 కూడా ప్రతినిధులు ఉండాలి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ 96 ఖాళీలను భర్తీ చేయమని ఎవరైనా ముందుకొచ్చే పేర్లు మాకు కావాలని చెప్పి అడిగితే వాటిల్లో వాళ్ళు అన్ని శిస్తులు కట్టారా, పన్నులన్నీ పూర్తయినాయా, ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయా, ఇవన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్గా ఈ 96 పేర్లను కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. సాగునీటి చట్టంలో జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు. ఎన్నికలు జరగకుండా శాంతి భద్రతల సమస్య వచ్చి కానీ మరేదైనా సమస్యతో ఆగిపోతే ఆగినటువంటి సభ్యత్వాలన్నీ కూడా నెల్లూరు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారే దాన్ని నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే దాదాపు 486 ఈ నీటి సంఘాలకి అధ్యక్షులు రావాల్సి ఉంటే జరిగిన ఎన్నికల ప్రకారం 432 సంఘాలకి అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. మిగిలినటువంటివి కేవలం 9 మాత్రం ఉంది. ఈ 9 కూడా అధ్యక్షుల ఎన్నిక కావాలి అంటే సభ్యుల యొక్క నామినేషన్లు పూర్తి అయిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వాటర్ యూజర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాడా అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ కమిషనర్ గారు అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. 9 మాత్రం ఈ జిల్లాలో ఖాళీ ఉన్నాయి. ఉపాధ్యక్షులు కూడా 486 నెల్లూరు జిల్లాలో చేసి చేయాల్సింది ఉంటే 476 ఉపాధ్యక్షులు పూర్తయ్యారు. 10 మాత్రం మిగిలిపోయాయి. ఈ 10 ఉపాధ్యక్షుల్ని కూడా కాడా కమిషనర్ గారే ఇక్కడ నుంచి పంపించే నివేదికలను ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకొని వారు ఆ 10 మంది ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం. ఇది ఎన్నికల ప్రక్రియ. ఈ ప్రక్రియ దాదాపుగా 98-99% ఇప్పటికీ పూర్తయింది. ఇక మిగిలింది ఒకటి ఉంది, ప్రాజెక్ట్ కమిటీ. ప్రాజెక్ట్ కమిటీలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికయ్యారో వాళ్ళే ప్రాజెక్ట్ కమిటీలకి ఓటర్లు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరిని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకోవాల్సింది ఉంటుంది. అట్లా సంవత్సర ప్రాజెక్ట్ ఉంటుంది. మేజర్గా కండామ్ డెల్టా సిస్టమ్ కూడా ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంది. ఇవి రెండు కాక మనకి 2 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్ కూడా ప్రాజెక్ట్ కమిటీలు మీడియం ఇరిగేషన్లో ఉన్నాయి. దానికి కూడా ఎన్నికలు రేపు 21వ తారీఖున జరగాలి. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన సోమశిల ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వెలుగుగంగ అందరు ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఉండి పనిచేయడం జరుగుతుంది. ఈ 21వ తారీఖున ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు, మేజర్ ఇరిగేషన్లో ఉన్న 2 ప్రాజెక్టుల పెద్దవాళ్ళు కూడా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అన్నీ కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చి మాకు కూడా నిన్న టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళల్లో ఎవరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నికైతే బాగుంటుందని
స్థానికంగా ఉన్నటువంటి మీరందరూ అభిప్రాయపడతారో ఆ అభిప్రాయాల మేరకు మీ నివేదికలు పంపండి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశాక పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లని ఎంపిక చేసుకోవడం ఇది ఉన్నటువంటి విధానం. కాబట్టి ఈరోజు సాయంత్రం గంట ఇన్ఛార్జి మంత్రివర్యుల ద్వారా ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాల్మీడు పంచాయతీ పరిధిని పామంజి గ్రామంలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. చిన్న చెరుకూరు గ్రామానికి ఆర్టీసీ సిటీ బస్సును ప్రారంభించారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులు సోమశిలపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి అప్డేట్స్. నమస్తే.